నమస్తే. కోర్ట్ మూవీలో మంగపతిగా ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ లో ఉన్నారు శివాజీ గారు. కోర్ట్ మూవీ ఒక మంచి సబ్జెక్ట్ తో వచ్చారు. మనం చూసాం 90s మిడిల్ క్లాస్ లో ఒక సాఫ్ట్ క్యారెక్టర్ లో కనిపించారు. అండ్ ఇప్పుడు మాత్రం ఒక విలన్ క్యారెక్టర్ లో ఉన్నారు. థియేటర్స్ లో కోర్టు సీన్స్ వచ్చినప్పుడు మాత్రం విజిల్స్ అంత కామ్ అయిపోతున్నారు మంగపతి రాగానే. మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు మంగపతి గారు అనాలా, శివాజీ గారు అనాలా? నమస్తే అండి. మంగపతి గారే అంటాను నేను, ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత బ్రెయిన్ మొత్తం శివాజీ అనే క్యారెక్టర్ ని జనాలు మర్చిపోతున్నారు. మంగపతి అని మాత్రమే బ్రెయిన్ లోకి వస్తుంది. అసలు ఈ కోర్ట్ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ మీకు డిఫరెంట్ క్యారెక్టర్ ఇప్పటి వరకు చేసిన వాటిలో. శివాజీ గారు, మీకు ఎట్లా అనిపించింది ఈ క్యారెక్టర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు? ఇంత సక్సెస్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే సరే అయ్యింది కాబట్టి ఆ అన్న కూడా ఆహా అన్న ఏదన్నా సరే నాకు తెలుసు. నాకు అనిపించింది స్క్రిప్ట్ చెప్పినప్పుడు, యా దిస్ ఈస్ ద ఫిలిం. ఈ సినిమా మనకి సిల్వర్ స్క్రీన్ కమ్బ్యాక్ అంటే పర్ఫెక్ట్ సినిమా ఇది అని అనిపించింది. సో ఇంకా తర్వాత నేను ఎక్కడ కనపడకపోయినా, ప్రమోషన్స్లో లేకపోయినా పెద్దగా పట్టించుకుందేం లేదు. ఎందుకంటే నాకు తెలుసు సినిమా తర్వాత మంగపతే కనపడతాడు ఇంకా సినిమా ఎక్కడ చూసినా. సో ఈరోజు అది ప్రూవ్ అయింది. ఎగ్జాక్ట్లీ మంగపతే కనిపిస్తున్నాడు. బట్ అలానే మంగపతి హీరో కాదు, దర్శియే హీరో. బట్ అంత వెయిట్ ఉంది ఆ క్యారెక్టర్ కి, చాలా పెద్ద వెయిట్ క్యారెక్టర్. అవును అవును. ఎట్లా మీకు ఈ కోర్ట్ ఆఫర్ వచ్చినప్పుడు, ఇందులో ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏమనిపించింది? అంటే విలన్ క్యారెక్టర్, అందులో ఒక్కొక్క సీన్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు మీరు. ఏంటి స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది శివాజీ గారు? ఏం లేదమ్మా, అనిపించడం ఏం లేదు. పర్ఫెక్ట్ స్క్రిప్ట్, నా కోసమే రాసినట్టు, నా కెరీర్ని డిజైన్ చేయడానికి, రీఎంట్రీ డిజైన్ చేయడానికి నా కోసం తయారు చేసినట్టు అనిపించింది. ఓకే. అంటే రియల్ లైఫ్లో శివాజీ ఎలా ఉంటారు? అంటే మంగపతి క్యారెక్టర్ ఇప్పుడు మేము చూసాం కదా, నాకు రియల్ లైఫ్ శివాజీ ఎలా ఉంటాడని తెలుసు. అంటే నన్ను రియల్ లైఫ్లో కూడా నన్ను మీరు ఇన్నాళ్ళు చూసారు కదా, నా క్యారెక్టర్. మంగపతి వేరమ్మా. మంగపతి అనేది ప్రతి కుటుంబంలో, ఆడపిల్లల కుటుంబాల్లో జాగ్రత్త పరులు చాలామంది ఉంటారు. మంగపతి అనేది కొంచెం పరిదాటినటువంటి జాగ్రత్త పరుడు. ఉండరని ఎవడూ చెప్పలేడు. ఆడబిడ్డ ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఆ బిడ్డని కాపాడుకోవడానికి మాక్సిమం ప్రయత్నాలు చేస్తారు. శివాజీ గారు, సినిమా స్టార్ట్ అయిన తర్వాత బర్త్డే పార్టీ ఒకటి జరుగుతుంది. సినిమా ఓపెన్ అయిన తర్వాత ఆ పాప డ్రెస్సింగ్ దగ్గర మీరు ఒక్కసారి బ్లాస్ట్ అవ్వగానే థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోయింది లిటరల్లీ. అసలు ఆ సీన్ మాత్రం హైలైట్, చాలా బాగుంది. గట్టిగా అరుస్తారు, అట్లేంటి అమ్మాయికి అని చెప్పి అరుస్తారు కదా, ఆ సీన్ మాత్రం అసలు చాలా బాగుంది. అక్కడ మీ ఎక్స్ప్రెషన్, అంటే ఇన్ని రోజులు చూసిన శివాజీ సడన్ గా స్క్రీన్ మీద అక్కడ మీ టోన్ హై అయ్యేసరికి థియేటర్ అంతా సైలెంట్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపించింది. ఎట్లా ఆ సీన్ ఎట్లా అనిపించింది మీకు? నాకు అదే స్క్రిప్ట్ చెప్పాడు కదమ్మా తను. స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఈ సీన్ మేము చేసిన ఫస్ట్ డే సీన్ ఇది కాకుండా ఇంకోటి కూడా చేసాము. దాని తర్వాత లాస్ట్ నైట్లో చేసిన సీన్ ఇది. ఒకటే టేక్, ఫస్ట్ టేక్ అంతే. ఒక్క టేక్ లో చేశారా? ఒకటే. మెజారిటీ షాట్స్ అన్ని కూడా ఒక సింగిల్ టేక్. ఆ వాయిస్ లో బేస్ మాత్రం అసలు చాలా గట్టి, అసలు థియేటర్ సైలెంట్ అయిపోయింది. ఒకసారి మీరు చేయగలుగుతారా అది? మటన్ వేసుకోవాలి. మటన్ ఏమైంది నార్మల్ గాడ్ది అంత క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. ఇదే మాట, ఇంతకు మించి వేరే మాట లేదు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఒక ఆర్టిస్ట్ వచ్చేసాడు, వాడేసేయండి, వాడుకోండి, ఒక బిగ్ ఆర్టిస్ట్ వచ్చేసాడు అని చెప్పి జరుగుతుంది సోషల్ మీడియా మొత్తం. మీ చెవిన పడిందా ఇది? మొత్తం సోషల్ మీడియా కామెంట్స్ చూసినా కానీ ఒక ఆర్టిస్ట్ వచ్చాడు, వాడుకోండి రా అని చెప్పి కామెంట్లు వస్తున్నాయి బాగా. అసలు ఫిల్మ్ యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్, రైటర్స్, బయట నుంచి జర్నలిస్టులు. నాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది జర్నలిస్టులు. సత్యం థియేటర్లో చూశారు కదా, ట్రిపుల్ ఏలో ఫోన్లు అసలు విపరీతంగా. కొన్ని ఎత్తలేకపోతున్నాను. పోక్సో యాక్ట్ మీద దీన్ని చిన్న పిల్లలకు కూడా ఈ మూవీని చూపించాలి అంటే, ఒక టీనేజ్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి చెప్పడం అంటే, ఇంకా దీని గురించి ప్రచారం జరగాలని నేను అనుకుంటున్నాను. అంటే అమ్మ, మన దేశంలో చట్టాలు చేసినప్పుడు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద మీడియా రియాక్ట్ అయినప్పుడు హడావుడిగా నాయకులందరూ కలిసి పార్లమెంట్లో చట్టాలు చేస్తారు. కానీ ఈ చట్టం మీద అవగాహన కల్పించడానికి దానికి ఒక టైం బాండ్ పెట్టి, టైం బాండ్లో
ఇది ఎంతవరకు రీచ్ అయిందని తెలుసుకోవటం కానీ ఇలాంటివన్నీ లేవు. పవర్ గేమే తప్ప పబ్లిక్ మీద వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయా అంటే లేదు. బార్డర్లో ఎవరికైనా ఒక సైనికుడు మరణించినప్పుడు మాత్రం ఎవరికి ఏ సమస్య ఉండదు, జెండా ఎత్తుకొని వచ్చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. మీ బజార్లో ఎవరికైనా సమస్య వచ్చిందంటే ఎవరికాడ తలుపులు వేసుకుంటాడు. ఆ పరిస్థితి మారినంత వరకు మీరు ఎలాంటి చట్టాలు చేసినా ఈ దేశంలో అరకొర తెలుస్తుంది తప్ప, అట్లీస్ట్ సినిమా వచ్చింది కాబట్టి చాలా మందికి తెలుస్తుంది. చాలా థ్యాంక్స్ టు సినిమా. ఎగ్జాక్ట్లీ. సినిమా అనే దానికి గొప్ప ఆయుధం. అంటే ఈ కోర్ట్ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే లైక్ రావు రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇప్పుడు జగపతి బాబు గారు కూడా విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో శివాజీ గారు కూడా యాడ్ అవుతారు అనిపించింది. ఇంకా నో డౌట్. మీకు ఈ కామెంట్స్ వచ్చినాయా? ట్విట్టర్ ఒక వెల్లువే. ట్విట్టర్ మాత్రం అది డిఫరెంట్ ఫీలింగ్. అండ్ క్లైమాక్స్లో కోర్టు సీన్స్లో మీరేం మాట్లాడకూడదు, మీరు జస్ట్ అక్కడ ఉండాలి, అన్ని గమనిస్తూ ఉంటారు. ఆ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ కోర్టు నడిపేదే వీడు కదా, కోర్టు నడిపేదే వీడు, వాడితో నడిపిస్తుంటాడు. ఆ కోర్ట్ సీన్స్ లో లాస్ట్ జాబ్లీ ఎంట్రీ ఉన్న తర్వాత మీ ఎక్స్ప్రెషన్, అంటే మీరు వాళ్ళకి ఈరోజు కోర్ట్ లేదు, వాయిదా ఉంది అని చెప్పి వచ్చిన తర్వాత జాబిలీ వాళ్ళ మదర్తో లోపల ఎంట్రీ వచ్చినప్పుడు కానీ అలా చూస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఆ సీన్ చాలా బాగుంటుంది. అంటే థియేటర్లో కూడా అందరూ అలా సైలెంట్ అయిపోయిన సిచ్యువేషన్. ఆ సీన్ మాత్రం చాలా. అక్కడే సమాజం రెండు వర్గాలుగా విడిపోద్ది. మంగపతి గారు చేసిన తప్పే, కానీ బాధితులంతా మంగపతి గారి వైపు వచ్చేస్తారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ వైపు ఉంటారు. అంటే ఒక ఫ్యామిలీని మొత్తం అల్లుడు రూల్ చేసే క్యారెక్టర్ మాత్రం అసలు చాలా బాగుంది. ఆ ఫ్యామిలీలో మొత్తం మిమ్మల్ని చూసి చిన్నపిల్లల దగ్గర నుంచి మామ వరకు భయపడుతున్న సిచ్యువేషన్ లాంటి క్యారెక్టర్ కదా మీది. అంటే అడిగే ఏమక్కర్లేరా అంటే పాపం ఆయన సైలెంట్గా వినడం. ఓకే. అండ్ ఇంకా ఈ సినిమాలో మీకు ఇన్ని సీన్స్ చేశారు అంటే ప్రతి సీన్ కూడా చాలా బాగుంది. అందరి దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం, సోషల్ మీడియా మొత్తం కనిపిస్తుంది. మీకు నచ్చిన బెస్ట్ సీన్ ఏది? లాస్ట్ 16 minutes జరిగే ఒక సీను లైక్ వావ్, ఎంత ఫ్రెష్గా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. వావ్ అనిపించే సీన్ అది. ఆ పిల్లల మధ్య జరిగే సీన్ అది చాలా చాలా అంటే అమాయకమైనటువంటి ఆ ఒక్క ప్రేమే ఈ ప్రపంచం అనేంత ఆ ఫేజ్లో ఉన్న పిల్లల ప్రవర్తన సూపర్. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నాని గారితో ఎలా ఉంది? ఈ మూవీలో చేశారు, వర్క్ చేశారు, కలిసి వర్క్ చేశారు, ఎట్లా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు? నాని గారు నాకంటే చాలా చిన్నోడు, కానీ నేను నానిగారు అని ఎందుకు సంబోధిస్తానంటే టువర్డ్స్ సినిమా పట్ల అతనికి ఉన్నటువంటి ఒక ప్యాషను, ఆమె నానిగారు అని అనిపిస్తుంది నాతోటి. సో హీ డిజర్వ్స్, నానిగారు అనిపించుకోవటానికి హీ డిజర్వ్స్. చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడు తెలుగు సినిమాకి. ఎందుకంటే తను తీసిన సినిమాలు కానివ్వండి, ఇప్పుడు చేస్తున్న సినిమాలు కానివ్వండి, ఈ సినిమా ఎస్పెషల్ ఈ సినిమా ఇది యూత్కి ఎంత అవసరం. ఇందులో ఉన్న మెసేజ్, అండర్ కరెంట్ మెసేజ్ తెలుసుకుంటే చాలామంది జాగ్రత్త పడతారు పిల్లలు, చాలామంది. అండ్ చాలా మందికి ఇద్దరు తెలియదు కూడా, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు జాగ్రత్త పడతారు. ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి పోక్సో యాక్ట్ ఉంది, ఇట్లా చేయడం వల్ల ఇలాంటి శిక్ష పడుతుందనే అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంది ఇప్పుడు. యా, సో థ్యాంక్స్ టు నాని గారు కదా. ఎవ్రీబడి ఎవ్రీ యూత్. సో హీస్ డిఫరెంట్. చాలా మంది హీరోలకి నాకు మంచి మంచి సినిమాలు తీయాలని ఉంది, ప్రొడక్షన్. బట్ అందరికీ కుదరదు. మీరు కొన్ని సినిమాలు కూడా తీశారు కదా శివాజీ గారు? తీశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాం. అది కాదు కదా, సో కొన్ని చేయాలంటే యూ నీడ్ సక్సెస్. శివాజీ గారిని మేము విలన్ గానే చూస్తామా, లేకపోతే ఇప్పుడు 90s మిడిల్ క్లాస్ అందులో చేశారు, ఒక మంచి రోల్ చేశారు? మంచి పాత్రలు అంటే ఏవైనా చూస్తారమ్మా. నా దగ్గరకు వస్తే మాత్రం రొటీన్ పాత్రల్లో అయితే, డబ్బుల కోసం అయితే డబ్బులు నాకు కావాలి, కానీ డబ్బులు ఇస్తాం ఏ పాత్ర చేయమంటే అది చేయండి. అంటే ఎలా పడితే అలా. ఫస్ట్ థింగ్ ఐ నీడ్ స్క్రీన్ స్పేస్ ఉండాలి, ఉంటేనే కదా నాలో నటుడి విశ్వరూపం చూడగలిగేది. ఇందులో ఇచ్చారు కాబట్టి చేయగలిగాను. చిరంజీవి గారితో ఒక మూవీలో మీకు విలన్ క్యారెక్టర్ వస్తే ఇమ్మీడియట్గా ఓకే చేస్తారా?
అంతకన్నా ఇంకా వేరే పెద్ద ఎక్స్పెక్ట్ చేసేది ఏముంటుంది లైఫ్కి. ఐ లవ్ టు యాజ్ ఎ ఫ్యాన్ ఆయనకి ఆపోజిట్గా నిలబడి చేయటం అంటే గాడ్ గిఫ్ట్ అనుకో. ఓకే. అండ్ ప్రియదర్శి గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో ఒక లాయర్ క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. ప్రియదర్శి ఏంటంటే తను ప్రతిదీ నేర్చుకోవాలని ట్రై చేస్తున్నాడు. షీఈస్ గుడ్ క్వాలిటీ, వెరీ అండర్ ప్లే చేయటం చాలా బాగా ఇష్టం అతనికి, నాకు అనిపించింది. చాలా బాగుంటాడు అందరితోటి. అండ్ శివాజీ గారిని మనం ఇప్పటి వరకు ఇలాంటి రోల్లో నాకు తెలిసి ఇప్పుడున్న వాళ్ళు చూడలేదు. ఇది మాత్రం చాలా స్ట్రాంగ్ రోల్ అని నేను అనుకుంటున్నాను. వెరీ స్ట్రాంగ్ రోల్. అంటే మిమ్మల్ని ఇంతకుముందు సినిమాల్లో చూసామంటే లైక్ వేణు తొట్టెంపుడు గారితో కొన్ని సినిమాలు చేశారు, ఒడ్డె నవీన్ గారితో కొన్ని సినిమాలు చేశారు, అది వేరు. అండ్ ఇప్పుడు డిఫరెంట్గా మీరు జోన్ మార్చేశారని అనుకోవచ్చా? మనం మార్చేది ఏం లేదమ్మా, మనం మార్చగలం. 20 సంవత్సరాల క్రితంగానే మార్చుకునేవాడిని నేను. ఓకే. సో అది టైం రావాలి అంతే. తులసి మూవీ చూసినట్లయితే చాలా సాఫ్ట్ క్యారెక్టర్ ఉంటుంది, మీరు చాలా సాఫ్ట్ క్యారెక్టర్లో మీరు నేను నెగిటివ్ పాత్రలు అంటే ఆ గ్రే షేడ్ ఉన్నాయి చేశాను. ఇందిరాలో చిరంజీవి గారితో చేశారు నడిచేది అది దాని తర్వాత ఒట్టేసి చెప్తున్నాలో క్యారెక్టర్ అసలు తేనె పూసిన కత్తి క్యారెక్టర్. అండ్ మీది మిస్ అమ్మలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్, మిస్ అమ్మ మూవీలో కూడా అదొక డిఫరెంట్ క్యారెక్టర్. అది పాజిటివ్ క్యారెక్టర్, కానీ ఇది గ్రే క్యారెక్టర్స్. ఇవన్నీ కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి. అలాగే మనసుంటే చాలని ఒక సినిమా ఉంటుంది, ఉషా కిరణ్ మూవీస్, అది అసలు కత్తి క్యారెక్టర్. అది కాకులను పెంచుకుంటాడు. అండ్ ఇంద్రాలో ఆ వెన్నుపోటు సీన్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటుంది. శివాజీ గారు మీరు చూసారా ఎప్పుడైనా సోషల్ మీడియా స్క్రోల్ చేసినప్పుడు ఆ సీన్ ఎక్కువగా? అది కాదు, నా సోషల్ మీడియాలో రాస్తుంటారు శివాజీ ఇంద్ర. నాకు ఈవెన్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా ఆ పిల్లలు మెన్షన్ చేస్తారు అనమాట. ఫస్ట్ వచ్చిన మీరు ఇంద్రాల పాత్ర మాకు చాలా ఇష్టం అండి. అంటే బిగ్ బాస్, ఇప్పుడు బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి బిగ్ బాస్కి శివాజీ వెళ్తున్నారు అనగానే అంటే ఇంత స్టార్డమ్ ఉన్న ఒక వ్యక్తి బిగ్ బాస్లోకి వెళ్తున్నారా అని చెప్పి అందరు కూడా ఒక ఆలోచన వచ్చింది. అంటే బిగ్ బాస్ మీరు చాలా సోబర్గా చెప్తున్నారు. పోయినా ఉంటాడా, 4 రోజుల కన్నా ఉండడు అన్న కామెంట్స్ కూడా మీకు వచ్చాయా? చాలా చాలా నాకు తెలుసు అంటారని, నాకు తెలుసు అంటారు. ఈవెన్ మా ఇంట్లో కూడా ఎందుకు ఇప్పుడు బిగ్ బాస్కి అవసరమా? ప్రజలకు తెలియాలి మనం ఏంటో, మన క్యారెక్టర్ ఏంటో. ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా ఉంది? బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం. అండ్ బిగ్ బాస్ నుంచి మీకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ప్రజల్లో, చాలా పాజిటివ్. అంటే వాట్ ఈస్ శివాజీ అనేది మీరు ఏంటి అనేది కూడా ప్రజలకు చాలా క్లియర్ గా అర్థమైంది. సో అంటే మీరు ఇష్టంతో శివాజీ బిగ్ బాస్కి వెళ్ళారనుకోవచ్చు? చాలా ఇష్టంతోనే వెళ్ళాను, ఇష్టపూర్వకంగానే చేశాను. నేనేంటో, నేను ఎలా ఉంటానో అలానే ఉన్నాను. సో అది జనానికి నచ్చింది. సో నేను విన్నింగ్ విషయంలో బిగ్ బాస్ విన్నింగ్ అనేది నాకు పెద్ద మ్యాటర్ కాదు. మీరు ప్రజలని అది వాళ్ళ హృదయాలను గెలుచుకోవడం ఇంపార్టెంట్. అలాగే ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినాడు, ఆరాట పడుతున్నాడు, ఎందుకు సపోర్ట్ చేయకూడదు వాడికి? చేద్దాం. పల్లవి ప్రశాంత్. సో ఇప్పటికి ఒక సాఫ్ట్ వేలో వెళ్ళిపోయారా అలా? నాకు ఒక టాలెంట్ కూడా, వెరీ గుడ్ ప్లేయర్. సో వాడికి కావాల్సింది ఏంటి? సపోర్ట్. నా కాన్సెప్ట్ ఒకటి అండి ఇప్పుడు లైఫ్లో, అది నీకన్నా ఉపయోగపడాలి, నీ చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగపడాలి, కానీ ఎవరొకరికి ఉపయోగపడాలి. దట్ ఈస్ మై కాన్సెప్ట్. అండ్ 90s మూవీ మాత్రం ఆ సిరీస్ ఇప్పటికి కూడా, అంటే మేము 90s కిడ్స్ కాబట్టి చెప్తున్నా, చాలా కనెక్ట్ అయిన మూవీ. అసలు ఆ మూవీ మీకు ఒక ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. మీకు ఎట్లా అనిపించింది ఆ 90sది? ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అమ్మా. ఫ్యామిలీ, పిల్లలు ఆ రోజు అట్లా ఉండేవాళ్ళు, నాస్టాలజీ అంతా. సో అంటే ఇప్పుడు అది సీక్వెల్ కూడా అంటున్నారు కదా, అది ఎప్పుడు ఉంటుంది? జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది. అందులో కూడా ఇంకా మీ క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండబోతుందా? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రేక్షకులు? సేమ్ ఫన్ నాస్టాలజీ రెండు. ఓకే. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఎలా ఉండబోతున్నాడు, పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇంకా ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి? అసలు ఎంత ఉంటుందమ్మా. ఒక మిడిల్ క్లాస్ టీచరు ఎంత స్క్రిప్ట్ రాసుకోవచ్చు, ఎంత చేయొచ్చు.
ఎంత ఉంది నిజంగా ఫ్యామిలీస్లో ఎలా జరుగుతుంది అనేది అదంతా చూడటం అంటే ఆ సీజన్ కిడ్స్ అందరికి కూడా నోస్టాలజీ కదా. అంటే మీరు రవితేజ గారితో వర్క్ చేశారు, చాలా మంది హీరోలతో వర్క్ చేశారు. ఇప్పుడు మీరు ఈ కోర్ట్ మూవీలో ఈ మంగపతి క్యారెక్టర్తో అయితే అల్టిమేట్ అనే చెప్పాలి. అంటే ఫర్దర్గా ఇంకా వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి అట్లా ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా? శివాజీకి డ్రీమ్స్ ఉన్నాయా యాక్టింగ్ పరంగా నేను అడిగేది? చాలా పాత్రలు వస్తాయి, ఎందుకంటే హీరో పాత్ర కంటే కొన్ని పరిధులు ఉంటాయి, విలన్ పాత్రకి పరిధులు. బికాస్ విలన్ అనేవాడు పరిధులు మంచి చెడు ఆలోచించేవాడు అయితే అది వాడు విలన్ కాదు, వాడు మొనార్క్. తర్వాత దెబ్బతింటాడు, అది వేరే విషయం. సో ఆ పాత్రకి చాలా చాలా రకాలుగా క్రియేట్ చేయొచ్చు విలన్ పాత్రని. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అంటే ఇప్పుడు కోర్ట్ మూవీలో మీ యాక్టింగ్ హాఫ్ అయితే మీ బేస్ వాయిస్ మీరు హై పిచ్కి వెళ్ళడం, లో పిచ్కి రావడం, స్లోగా మాట్లాడి ఉన్నట్టుండి ఒకసారి హై పిచ్ వెళ్ళడం అనేది కూడా చాలా బాగా అనిపించింది థియేటర్లో చూసినప్పుడు. ఇది ఎట్లా మీరు మేనేజ్ చేసుకున్నారు? ఏంటి అది? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం. గాడ్ గిఫ్ట్ అది అసలు అల్టిమేట్ గాడ్ గిఫ్ట్ అనేది నాకు ఈ జన్మకి ఇలా బతకమని ఇచ్చాడు. అంటే ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. శివాజీ గారు పాన్ ఇండియాలో శివాజీ గారికి ఒక విలన్ క్యారెక్టర్ వస్తాయి, చంపేయటమే. మంగపతే వస్తే మంగపతే, ఆ క్యారెక్టర్ ఏదైనా మంగపతి అని, మంగపతి లాగా ఇంకొక పేరు ఏముంటుందో. కానీ మంగపతిని ఆడియన్స్ మర్చిపోవడానికి మాత్రం షోర్ గా చెప్తున్నా చాలా టైం పడుతుంది. 90s నుంచి బయటికి రావడానికి ఇంకా టైం పట్టలేదు. ఈవెన్ అది ఇంకా బ్రెయిన్ లో తిరుగుతున్న టైంలోనే మంగపతి అని ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్ తెలియదు. ఓకే, ఇంకా ఏం చెప్తారు ఈ కోర్ట్ మూవీ గురించి? అంటే ఇది ఒక మంచి మెసేజ్ ని మీరు ఆడియన్స్ కి ఇచ్చారు, ఏం చెప్తారు కోర్ట్ గురించి? ఒక ఇద్దరు పిల్లలు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి దాని నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు, కాన్సిక్వెన్సెస్, ఇవన్నీ చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి. మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ వయసులో ఉన్న పిల్లలకి చాలా గొప్పగా అనిపిస్తాయి. ఈ సినిమా చూసిన తర్వాత ఎవరికాళ్ళు కొంతమంది ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు వెనక్కి తగ్గుతారు, ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు ఆ ఒక క్షణం ఆలోచించి ఉంటే మన లైఫ్ ఎలా ఉండేది కాదు కానీ అనే దానికి వెళ్తారు. ఇవన్నీ ఈ సినిమా ఒక పెయిన్ఫుల్ చాలా మంచి తీపి గుర్తు, పెయిన్ఫుల్ తీపి గుర్తు ఇది కోర్ట్ అనే సినిమా చాలామందికి. సో ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ ఫ్రమ్ వాల్ పోస్టర్. అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఈ సినిమా వాళ్ళు తీసుకెళ్ళి చూపించాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఇవన్నీ కమర్షియల్ మాటలు అవుతాయి అమ్మ. మళ్ళీ ఏ సినిమా అయినా బాగా ఆడాలంటే మౌత్ పబ్లిసిటీ. అంటే మెసేజ్ అనేది మెసేజ్ కోసం సినిమా తీయలేదు. ఒక కథ అనుకుంటే అది మెసేజ్ అయి కూర్చుంది, అంతే కదమ్మా. ఒక చట్టం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది, తెలియచేయాల్సిన బాధ్యత ప్రజల కంటే కూడా ప్రభుత్వాలకు ఎక్కువ ఉంది. సో వీటి మధ్య ఈ సమాజం నలిగిపోతూ ఉంది, సగం సగం తెలిసి తెలియక. అదే దర్శి చెప్పే డైలాగ్ చాలా బాగుంటుంది. అది లాస్ట్ సినిమా ఎండింగ్లో బ్యాగ్ తీసుకొని, అప్పటి వరకు చదువుకొని నాన్న చెప్పినా కూడా చదువుకోకుండా బ్యాగ్ తీసుకొని వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటారు చూసారంటే ఎడ్యుకేషన్ కూడా ఈ మూవీలో ఒక మంచి ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది మామూలుగా కూడా ఆ సినిమాలో వచ్చిందనే కాదు, అది ఎవరు లాక్కోలేని ఒక ఆస్తి. అది నువ్వు ఎంత గెయిన్ చేస్తే నీ జీవితం అంత బాగుంటుంది. ఎడ్యుకేషన్, వితౌట్ ఎడ్యుకేషన్ ఇదొక అడవి, ఇదొక క్రూర మృగాలతో నిండినటువంటి ఒక అడవి. మానవ సమాజమైన ఎడ్యుకేషన్, వితౌట్ ఎడ్యుకేషన్ దెర్ ఈజ్ నో సొసైటీ. అండ్ మంగపతి మొత్తం ప్లాన్ చేసేసాడు, ఏం జరగని దాన్ని కూడా ఒక స్టోరీగా అల్లేస్తాడు కదా. అది ఏం జరగలేదని లేదు కదా, జరిగింది. సంథింగ్ హ్యాపెండ్. బట్ వీడేమనుకున్నా అంటే ఏదో జరిగిపోయిందని. అందులో కూడా నా కుటుంబంలో ఇలాంటి కసి చంపేద్దాం, తొక్కేద్దాం అనేటటువంటి ఒక ఫీలింగ్ కదా. ఉంటారు కొంతమంది అలాగా. ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా ఒక లెటర్ ఇచ్చాడు, నోట్ ఇచ్చాడు అని చెప్పి కూడా అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ కూడా మీరు రియాక్ట్ అయ్యి జైల్లో పెట్టిస్తారు కదా ఒక పర్సన్ ని. అక్కడ కూడా అంటే అక్కడ మంగపతి ఏంటి అనేది సినిమాలో చూపించడం స్టార్ట్ చేశారు కదా. ఒరే, నేను జనం మాట్లాడుకునే మాటలను ఆపలేను కానీ వాళ్ళు మాట్లాడే మాటలను మాత్రం మార్చగలని చెప్తాను. టెర్రిఫిక్ రైటింగ్ అమ్మా, వండర్ఫుల్ రైటింగ్. అంటే
అంటే సినిమా ఫస్ట్ ఎక్కడ ఎవరితో కలిసి చూసారు ఈ మూవీ, కోర్ట్ మూవీ? నానిగారితో చూసాం నానిగారితో చూసారా? కోర్ట్ మూవీ చూసిన తర్వాత నానిగారు మీతో మాట్లాడిన ఫస్ట్ వర్డ్ ఏంటి? ఆయన నాకు చూపించాడు ఒక ట్వీట్. ఓ, ఏం ట్వీట్ చూపించాడు ఇంతకి? దిస్ మ్యాన్ కిల్లింగ్ అని ఫస్ట్. అలాగే గుల్టే అబ్బాయి కూడా ఒకటి ఏదో రాశాడు, అది చూపించారు. సో ఈజ్ హ్యాపీ. ప్రొడ్యూసర్గా అతను హ్యాపీ అవటం అంటే ఎవ్రీబడి హ్యాపీ. మంచి సినిమా తీశారు. అది కాకుండా ఈ సంవత్సరం అవార్డ్స్ అన్ని కోర్టుయే, నాకు అర్థమైపోతుంది. బ్రిలియంట్ ఫిలిం, గొప్ప సినిమా, అందరికీ కావాల్సిన సినిమా ఇది. కంప్లీట్ మూవీ. ఓకే, అండ్ ఇలాంటి ఒక మంచి మూవీని తీసుకొచ్చినందుకు ఈ టీంని కూడా 10TV అప్రిషియేట్ చేస్తుంది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి అని కూడా 10TV కోరుకుంటుంది. సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఇండస్ట్రీ నుంచి ఎక్కువ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మంగపతి గారు. నేనైతే శివాజీ గారు అని కొద్ది రోజులు అనుకున్నా, మంగపతి గారు అందాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా కోర్ట్ మూవీ. ఈ మూవీ సమాజానికి ఉపయోగపడే మూవీ. ఈ రోజుల్లో పిల్లలు మస్ట్గా మన చట్టాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది సమాజంలో, ఎడ్యుకేషన్ ఉన్నా లేకున్నా చట్టాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ని ఇవ్వడం జరిగింది. చూస్తూనే ఉండండి 10TV.